భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మున్పు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. గత సంవత్సరంలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు మనం చేయొద్దు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేది కూడా వాళ్ళకి అర్థం చేయించగలము. ఇప్పుడు కొండాయిలో నీళ్ళైనా కూడా ఒకరు చనిపోలే ఒకప్పుడు మరి బాగున్నప్పుడు, కానీ చిన్నదే అది. అసలు చూస్తే ఏం లేదు అక్కడ 8 మంది తెచ్చుకోవడానికి. ఊరి మీద వరద వచ్చింది, మనోళ్ళు రోడ్ వేసారు, రోడ్డు మీద ఒక మోరి వేసారు. ఆ మోరికి అటు ఇటున్న మట్టి కొట్టుకోపోయింది అంతే. ఇది పెద్ద బాగు దాటుకుంటూ చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. ఊరు పక్కన బట్టి ఒక రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ లో చిన్న కింద గుంత ఉంటే ఆ గుంతను దాటడం కోసం మోరీలు వేసేది తాత్కాలికంగా. ఆ మోరీ రోడ్ ఉంది కదా అని మీరు దాటేది, కానీ ఆడ పోయేసరికి మోరీ ఉంది కానీ పక్కన మట్టి లేదు. ఆ వరద వస్తుంది, పడిపోయింది. తెల్లారి చూస్తే శవాలు ఎక్కడ చూసినా అవే కనపడుతుంది. అంటే అక్కడ అసలు ఎట్లా చచ్చిపోయారు వీళ్ళు ఇంతమంది అంటే ఏం కనపడుతుంది కదా. జస్ట్ ఒక మోకాలంతా లోతు పోయింది వాళ్ళు కిందికి. మెయిన్ రోడ్ నుంచి కింద గోల్ పడ్డారు. ఆడ పడ్డారు, అట్లనే ఒకళ్ళు పట్టుకుని చనిపోయి. ఆడ పెద్ద నిజంగానే జంపన్న బాగు దాటుకుంటూ చనిపోయింది అన్నట్టు కూడా కాదు. అంటే అంత పెద్ద బాగున్నా వాళ్ళు జాగ్రత్తగా దాటేవాళ్ళు నీళ్ళు. అది ఒక ఈజీనెస్. ఈ రోడ్డు మనం రోజు దాటి కూడా పాపం ఎప్పటికప్పుడు వారు కూడా అన్నట్టుగానే ఉన్నారు. మీరు కూడా ఆయా డిపార్ట్మెంట్స్ హెడ్సే ఉన్నారు. మీరు యాక్టివ్ ఉంటే వాళ్ళు యాక్టివ్ ఉంటారు. మనం నెగ్లిజెన్స్ వదిలేస్తే వాళ్ళు ఏం కాదు అంటారు. కానీ ప్రతి ఒక్కరికి అంటే మనకున్న అవేర్నెస్, మనకున్న జాగ్రత్తలు కింద ఉండేటువంటి ప్రజలకు ఉండదు. ఏం కాదు ఇట్లాంటి ఎన్నో చూసినాంలే అనుకుంటారు. కానీ రోజు రోజుకు మార్పు, వాతావరణంలో వచ్చే మార్పులు, ఆ ఎఫెక్ట్ అయ్యే తీరు, అది వచ్చేటువంటి విధానాలు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేది కూడా వాళ్ళకి అర్థం చేయించగలము. ఇప్పుడు కొండాయిలో నీళ్ళైనా కూడా ఒకరు చనిపోలే ఒకప్పుడు మరి బాగున్నప్పుడు, కానీ చిన్నదే అది. అసలు చూస్తే ఏం లేదు అక్కడ 8 మంది తెచ్చుకోవడానికి. ఊరి మీద వరద వచ్చింది, మనోళ్ళు రోడ్ వేసారు, రోడ్డు మీద ఒక మోరి వేసారు. ఆ మోరికి అటు ఇటున్న మట్టి కొట్టుకోపోయింది అంతే. ఇది పెద్ద బాగు దాటుకుంటూ చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. ఊరు పక్కన బట్టి ఒక రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ లో చిన్న కింద గుంత ఉంటే ఆ గుంతను దాటడం కోసం మోరీలు వేసేది తాత్కాలికంగా. ఆ మోరీ రోడ్ ఉంది కదా అని మీరు దాటేది, కానీ ఆడ పోయేసరికి మోరీ ఉంది కానీ పక్కన మట్టి లేదు. ఆ వరద వస్తుంది, పడిపోయింది. తెల్లారి చూస్తే శవాలు ఎక్కడ చూసినా అవే కనపడుతుంది. అంటే అక్కడ అసలు ఎట్లా చచ్చిపోయారు వీళ్ళు ఇంతమంది అంటే ఏం కనపడుతుంది కదా. జస్ట్ ఒక మోకాలంతా లోతు పోయింది వాళ్ళు కిందికి. మెయిన్ రోడ్ నుంచి కింద గోల్ పడ్డారు. ఆడ పడ్డారు, అట్లనే ఒకళ్ళు పట్టుకుని చనిపోయి. ఆడ పెద్ద నిజంగానే జంపన్న బాగు దాటుకుంటూ చనిపోయింది అన్నట్టు కూడా కాదు. అంటే అంత పెద్ద బాగున్నా వాళ్ళు జాగ్రత్తగా దాటేవాళ్ళు నీళ్ళు. అది ఒక ఈజీనెస్. ఈ రోడ్డు మనం రోజు దాటి వాటికి వదిలేస్తే నేచురల్గా కోర్సు అనేది కంటిన్యూ అవుతుంది మేడం. అంటే ఫస్ట్ 2 పైపులు వేసి ఉంటుంది మేడం. రెండింటిని కూడా క్లియర్ జంపన్న బాగుంది, గోదావరి ఉంది, ఎటు నాకు అక్కడ ఇసుక కూడా తీసారు. అదైతే మాకు ఎప్పుడు భయం ఉంది. ఏం జరుగుతుందో మనకి తెలిసినట్టు కూడా ఊరు చెప్పినప్పుడు ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పాలి. ఊరే మునిగిపోతుంది కదా. 500 మీటర్ల ఇంత ఉండాలంటే చూసుకోవాలి. మేము మన గైడ్లైన్స్ మనం పక్క ఫాలో అవుతుంది. ఇక్కడ పెద్ద ఊరుగా మండలెట్టుకుంటారు కదా, అదొక ప్రళయం. సెటర్స్ తర్వాత నీళ్ళు ఎక్కడన్నా ఆగిపోవడం కానీ అట్లాంటి జంపన్న బాగు నుంచి వచ్చేది గోదావరి ఎందుకంటే ఎటున్నా కానీ అక్కడ చుట్టూ కూడా మన వాళ్ళను కానిస్టేబుల్స్ కానీ సిఐలు అక్కడ ఖచ్చితంగా ఎటున్నా కానీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎటున్నారు టౌన్ కే. తర్వాత ఇది మన భూటాన్ కూడా ఆ జంపన్న బాగా ఊరు పక్క నుంచే వస్తుంది. ఒక వరద గట్టిగా వచ్చింది అనుకో ఊరు నుంచి వెళ్ళిపోతుంది. అది కూడా ఒకటి. ఆ భూటానం దగ్గర ఉన్న జంపన్న బాగు దగ్గర కూడా